హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, రమ్య అని నేను రఘుకి రహస్య భార్యను. ఇప్పటికి మా ఇద్దరి కథకు ఆహా కాదు సంసారానికి సుమారు 30 ఏళ్ళు. అప్పుడు నాకు 18 ఏళ్ళు. ఇంటర్ పాస్ అయిన తర్వాత అమ్మ అనారోగ్యం కారణంగా అమ్మని చూసుకుంటూ ఇంట్లోనే ఉన్నాను. నాన్న ఎప్పుడు మా కోసం సంపాదించడానికి విదేశాల్లోనే ఉండేవారు. ఆ మాటకొస్తే ఊహ తెలిసి తెలియని వయసు నాటి నుండి నాన్నగారి జ్ఞాపకాలతో తలపోతలతోనే తప్ప ప్రత్యక్షంగా మా నాన్నగారి ప్రేమ అభిమానాలు కానీ అజమాయిషీ కానీ మా మీద లేవు అని చెప్పాలి. మేము ముగ్గురం పిల్లలం. నేను, తమ్ముడు, తర్వాత చెల్లి. అమ్మే మా లోకం. మా హోమ్ టౌన్లోనే ఒక ప్రైవేటు స్కూల్లో పనిచేస్తూ అమ్మే మమ్మల్ని చూసుకుంటూ చదివిస్తూ ఉండేది. అమ్మ మంచిగా పాటలు పాడేది. అప్పట్లో అమ్మ పాడిన పాటలు రేడియోలో వస్తూ ఉండేవి. సింగర్ పద్మనిగా అమ్మను అభిమానించే వాళ్ళలో రఘు ఒకరు. అమ్మతో ఉన్న పరిచయం కారణంగా తరచూ ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. రఘు చదువు, తెలివి, అందంతో పాటు చక్కటి సంస్కారం గల వ్యక్తి. అసలు గౌరవం ఇచ్చి పుచ్చుకోవటం అనే విషయం తన దగ్గర మనం తెలుసుకోవాల్సిందే. ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు మా అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవారు. ఒక్కోసారి రఘు మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ లేకపోతే తను నేను చాలా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. రఘు ఏ విషయమైనా సరే చాలా డీటెయిల్డ్గా చాలా కన్విన్స్గా చెబుతారు. అతను మాట్లాడుతూ ఉంటే ఎంతసేపైనా వినాలని అనిపిస్తుంది. అమ్మకు కూడా రఘు అంటే చాలా ఇష్టం, గౌరవం. తనకన్నా చిన్నవాడైనా కూడా అండి అని గౌరవంగానే మాట్లాడేది అమ్మ. అమ్మకు వంట చేయటంలో మంచి ప్రావీణ్యం. పులిహోర, బొబ్బట్లు, చక్కెర పొంగల్ లాంటివి అద్భుతంగా చేస్తుంది. అప్పుడప్పుడు అమ్మ చేతి వంటకాలు రుచి చూసిన రఘుకి అమ్మ వంటకాల మీద కూడా ప్రత్యేకమైన మక్కువ. కనీసం వారానికి ఒక్కసారైనా మా ఇంటికి రావటం, మా ఇంట్లో అందరం కూర్చుని అంత్యాక్షరి లాంటి పాటలు కార్యక్రమం పోటీ పడి పాల్గొనే వాళ్ళం. రాను రాను రఘు గురించిన విషయాలు నాకు తెలియకుండానే చేసుకుంటున్నాను. రఘు కూల్గా పాటలు వినడం, సినిమాలు చూడడం, పెయింటింగ్స్ వేయటం, అలాగే అందమైన ఫోటోగ్రఫీ రఘు హ్యాబీలు. రఘు పీజీ చేసి టౌన్ టాప్ పాపులర్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. నెమ్మదిగా నా ఆలోచన నిండా రఘుయే నిండిపోసాగాడు. ఒక సగటు ఆడపిల్ల ఆశించేది అందం చందాలతో పాటు చదువు, ఉద్యోగం ఉన్న స్మార్ట్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ. అంతేకాదు అనేక సామాజిక వర్తమాన విషయాల మీద మంచి అవగాహన ఉంది. ప్రతి విషయం గురించి మాట్లాడగలిగే నేర్పు ఉంది. సరిగ్గా అదే సమయంలో మా వయసులు గుర్తుకు వచ్చేవి. రఘుకు 27 ఏళ్ళు, మరి నాకు 18 రన్నింగ్. ఇద్దరి మధ్య 9 ఏళ్ల తేడా. నేను ఇంకా డిగ్రీ చదవాలి, ఆ తర్వాత పీజీ చేయాలి, మంచి జాబ్ సంపాదించాలి. ఇవన్నీ అమ్మ ఆలోచనలు. నా ఆలోచనలేమో రఘు చుట్టూ కంచె కట్టుకుంటున్నాయి. ఇదంతా వన్ సైడ్. మరి రఘు ఏం ఆలోచిస్తున్నాడు? ఒకవేళ అమ్మ ఇంకేమైనా ఆలోచిస్తుందో? నాలో నాకే ఏదో తర్జన భర్జన. ఒకసారి సాయంత్రం 4 వేళ రఘు మా ఇంటికి వచ్చాడు. నాకు పట్టలేని ఆనందం. అమ్మ ఇంట్లో లేదు. తమ్ముడు, చెల్లి ట్యూషన్కి వెళ్లారు. ఏదో వెర్రి ఆనందం. పలకరింపులయ్యాక రమ్య నీకో సర్ప్రైజ్, మా ఇంటికి వెళ్దామా అన్నారు రఘు. నాలో నాకు ఎగిరి గంతేసినంత పనైంది. వెంటనే ఎప్పుడు అన్నాను. ఇప్పుడే అన్నారు తను. 10 నిమిషాల్లో తయారయ్యి రఘు బండి ఎక్కాను. తయారవుతున్నంతసేపు నేను రఘుతో కలిసి ప్రయాణం చేస్తున్నాను. బహుశా ఇంటి దగ్గర ఏకాంతం గడపడానికి తీసుకెళ్తున్నాడు అన్న ఆలోచనలే పరిగెడుతున్నాయి. ఒక ఆడపిల్లను ఇలా ఒక వ్యక్తిని నమ్మి వెళ్ళవచ్చా లేదా అన్న ఆలోచన నాకు ఎక్కడా పనిచేయటం లేదు. అసలు ఇలాంటి ఒక అవకాశం కోసమే నేను పరితపించిపోతున్నాను. నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటున్నాడు నా అంత లక్కి మరొకరు ఉండరు. ఆలోచనలు సాగుతూ ఉంటే రఘు బండి బ్రేక్ వేశాడు. ఏంటి అని నేను చూసేలోపే దిగు, ఇదే మా ఇల్లు అన్నాడు. ఒక చక్కటి కాంపౌండ్తో ఉన్న సింగిల్ బిల్డింగ్, లోపల పూల మొక్కలు, అవి చాలా బాగుంది. బండి పార్క్ చేశాక ఇద్దరం లోపలికి వెళ్ళాం. డోర్ ఓపెన్ చేసి ఉన్న హాల్లోకి అడుగు పెట్టగానే డాడీ అంటూ బొద్దుగా ఉన్న 3 ఏళ్ల పిల్లాడు చేతులు సాచుకుంటూ రఘు దగ్గరికి రావటం, రఘు ఆ బాబుని ఎత్తుకోవటం చూస్తూ ఉన్నాను గాని నాకేం అర్థం కావటం లేదు. రారమ్య అంటూ నవ్వుతూ ఎదురు వస్తున్న ఆమెను చూపిస్తూ నా భార్య నందిని అంటూ పరిచయం చేశారు రఘు. ఆశ్చర్యంతో అప్రయత్నంగానే అవునా, హాయ్ నందిని గారు అని చేయి కలిపింది రమ్య. మొదటి పిలుపులోనే నందిని పలకరించిన తీరు చాలా ఆత్మీయంగా అనిపించింది రమ్యకు. గారు అంటున్నావేంటి నువ్వు?
ఫ్రెండ్లీగా నందిని అని చాలు. సార్ చాలాసార్లు నీ గురించి చెబుతూ ఉంటారు అని నందిని అంటుంటే, అవునా, ఏం చెబుతూ ఉంటారు అని అడిగింది రమ్య. ఇంట్లో మీ అల్లర్లు, ఆటలు పాటలు, అలకలు అన్నీ నిజమా, అబ్బో అంటూనే తన్ను తాను సంభాళించుకుంటూ తన తత్తరపాటు కనపడనీయకుండా జాగ్రత్త పడింది రమ్య. ఇంతలో తన దగ్గరకు ముద్దుగా వచ్చిన బాబును దగ్గరకు తీసుకుంటూ వార్సివారిని అని అడిగింది రమ్య. చింటూ. నీ నిక్నేమ్ కాదు, పూర్తి పేరేంటి రెట్టించింది రమ్య. చింటూ అయోమయంగా వాళ్ళ అమ్మ వంక చూశాడు. చింటూ అని పిలుస్తాం కానీ పేరైతే రేవంత్ చెప్పింది నందిని. అమ్మ ఎలా ఉన్నారు అడిగింది నందిని. రమ్య సమాధానం చెప్పేలోపు రఘు అది పుచ్చుకుంటూ కబుర్ల తర్వాత ముందుగా తాగడానికి ఏమైనా తీసుకురావచ్చు కదా అన్నాడు. తాగటం తర్వాత ముందు తినడానికి తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది నందిని. ఇంతలో 2 పెద్ద ఆల్బమ్స్ తీసుకువచ్చి టీపాయ్ మీద పెట్టారు రఘు. రమ్య, చూడు మా మ్యారేజ్ ఆల్బమ్ అన్నారు రఘు. అలా అండంతో మా మ్యారేజ్ ఆల్బమ్ అని ఒత్తి చెప్పటానికి గ్రహించలేకపోలేదు రమ్య. చాలా చురుకుగా కళ్ళ చూపులను రఘు వైపు తిప్పింది రమ్య. రమ్య చూపును గమనించినట్టుగా సాధారణంగా ఉన్న రఘు చాలా క్యాజువల్గా ఆల్బమ్ పేజీలను రమ్య తిరిగేస్తూ ఉంటే ఫోటోల్లోని వ్యక్తులను పరిచయం చేయసాగారు రఘు. రఘు మాటలు ఏవీ రమ్య బుర్రలోకి ఎక్కటం లేదు. ఫోటోలో రఘు పక్కన నందిని చూడటం ఒకటే ఇబ్బందిగా ఉంది రమ్యకి. తిరిగి వెళ్ళిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. వేడి వేడిగా స్నాక్స్ రెడీ అంటే 2 చేతుల్లోనూ ప్లేట్స్తో హాల్లోకి వస్తూ మ్యాగీ ప్లీజ్ అని ప్లేట్లను టీపాయ్ పైన ఉంచి తిరిగి కిచెన్లోకి వెళ్ళింది నందిని. తీసుకుంటూ ఒక ప్లేట్ రమ్యకి అందించి తను ఒక ప్లేట్ తీసుకొని కూర్చొని తినసాగారు రఘు. ఇంతలో తనకు స్నాక్స్ తెచ్చుకుంది నందిని. అందరికీ తిన్నమయ్యాక కూల్ డ్రింక్ కాఫీనా చాయిస్ మీదే అంది నందిని. అలా మరి కాసేపు కాలక్షేపం అయ్యాక బయలుదేరదాం అంది రమ్య. ఏంటి కంగారు, కాసేపు ఆగి వెళ్ళవచ్చు కదా రిక్వెస్ట్ చేసింది నందిని. అది కాదు, తమ్ముడు చెల్లి ట్యూషన్ నుంచి వచ్చే టైం అయింది. ఈరోజు అమ్మ రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందని ముందు చెప్పింది. నేను ఇంటికి వెళ్ళాలి అని రమ్య అంటుంటే సరే సరే అని బైక్కి తీసుకున్నారు రఘు. రఘు బైక్ వెనక కూర్చుందన్న మాటే కానీ తను ఏమనుకున్నది, జరిగిందేంటి, ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండును అని ముందుకు వెనకకు ఆలోచిస్తుంది రమ్య. ఒక వంక రఘు ఇంటికి వెళ్ళేటప్పుడు గలగల మాట్లాడిన రమ్య ఇప్పుడు ఇంత మౌనంగా ఉంది. ఒకవేళ నేను ఉద్దేశపూర్వకంగా ఇంటికి తీసుకువెళ్ళి నా ఫ్యామిలీని తనకి పరిచయం చేయడం ద్వారా తన మనసులోని అభిప్రాయాన్ని తన మనసులోని దాచుకోవాలని నేను వేసుకున్న స్కెచ్ను తను పసిగట్టేసిందా రమ్య అని రఘు ఆలోచిస్తున్నాడు. మొత్తం మీద ఇద్దరు మౌనంగా ఉండగానే రమ్య వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. సరే, నాకు పని ఉంది, తర్వాత ఎప్పుడైనా వస్తాను అంటూ రఘు తిరిగి బయలుదేరిపోయాడు. బాయ్ అంది రమ్య. కాని దానికి రఘు నుంచి రిప్లై రాలేదు. అసలు విన్నాడా లేదా, ఒకవేళ విని కూడా విన్నట్టుగానే వెళ్ళిపోయాడా? ఇంటి వీధి చివరి కనిపిస్తున్నంత వరకు రఘుని చూస్తూ ఉన్న రమ్య కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. రమ్య అడుగులు గబగబా ఇంట్లో బెడ్రూమ్ వైపు నడిచాయి. అప్పటికే ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నాం రమ్య చెల్లెలు సంధ్య తమ్ముడు సిద్ధు అక్కను గమనించారు. కానీ ఏమైంది వాళ్ళకి అర్థం కాలేదు. సంధ్య నెమ్మదిగా అక్క ఉన్న గదిలోకి వెళ్ళింది. రమ్య మంచం మీద బోర్ల పడుకొని తలగల్లో మొహం దాచుకుని వెక్కిళ్ళు పడుతూ ఏడుస్తున్నట్టు అనిపించింది. ఏమైందక్క అని అడుగుదామని అనుకున్నంతలోనే ట్రింగ్ ట్రింగ్ అంటూ ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అయింది. చివ్వున లేచి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి ఫోన్ తీసింది రమ్య. హలో హలో, చెప్పండి మామయ్య. బాగున్నాం మామయ్య. అమ్మ ఇంకా డ్యూటీ నుంచి రాలేదు. సరే సరే, వచ్చాక చెబుతాను. సరే, ఫోన్ చేయమని చెబుతాను, ఉంటా. రమ్య, ఒసేయ్, నిన్నే పిలుస్తుంది పద్మిని. ఆ అమ్మా, ఎందుకు? ఇక్కడే ఉన్నా. ఎందుకు? ఎందుకు ఏంటి? మూర్తి మామయ్య ఫోన్ చేశాట కదా. అవును, చెప్పడం మర్చిపోయానమ్మా. సరే సరే, అత్తయ్యకు ఒంట్లో బాగోలేదట. నిన్నొక 10 రోజులు సహాయంగా పంపించమంటున్నాడు. బాగుందమ్మ. ప్రతిసారి వాళ్ళకేవో అవసరాలు వచ్చేయటం, మనల్ని రమ్మని తరిమేయటం ఏంటమ్మా ఇది? ఏం చేస్తాం రమ్య, బంధాలన్నాక ఇవన్నీ తప్పవు. ఇవాళ వాళ్ళు, రేపు మనం కావచ్చు. పద్మిని నచ్చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య నీకు పెద్దగా బాగుండటం లేదు. అలాగని మనం ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నామా? పైగా ఇప్పుడు నేను వెళ్తే నీకు సహాయంగా ఎవరుంటారు అంటూ ఉన్న రమ్యను పోనీలే పాపం,
ఇది ఒక 10 రోజులు ఉండి వచ్చావనుకో, పోయేదేముంది, ఇక్కడ ఇలాగో మేనేజ్ చేసుకుంటాము. రఘు కారణంగా డిసప్పాయింట్ అయిన మూడ్లో ఉన్న రమ్య ఒక వంక మామయ్య ఇంటికి వెళ్తేనే బెటరేమో అన్న ఆలోచన ఉండటంతో, సరేనమ్మా ఈసారికేం, మళ్ళీ మళ్ళీ నన్ను ఒత్తిడి చేయకు అంటూ ఊరికి వెళ్ళడానికి ఓకే చెప్పింది రమ్య. నేను అదే చెప్పాను, పెద్ద ఈడుకు వచ్చిన పిల్లలను అస్తమాను బయటికి పంపించను అన్నాను. మన ఇల్లే కదా అంటూ ఏదో ఎలాగోలా కన్విన్స్ చేశాడు. తప్పదు, బట్టలు సర్దుకో, ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి వెళ్దువు. రమ్య వైజాగ్లో దిగేటప్పటికి స్టేషన్కు మూర్తి మామయ్య వచ్చి వెంట పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటి దగ్గర అత్తయ్య పరిస్థితి ఏం బాగులేదు. క్యాన్సర్ థర్డ్ స్టేజ్. కీమోథెరపీ వల్ల మనిషి బాగా పాడైపోయి ఉంది. జుట్టు కూడా ఊడిపోయింది. చాలా జాలిగా అనిపించింది అత్తయ్యని చూస్తే. 10 రోజులు కాస్త 25 రోజులు బాగానే అయిపోయాయి. నచ్చనిది ఒకటే, మామయ్య అతి చనువు, అతి ప్రవర్తన. అవసరం ఉన్నా లేకపోయినా మాటి మాటికి నన్ను తాకుతూ చాలా క్యాజువల్ అన్నట్టుగా బిహేవ్ చేయటం నాకు నచ్చట్లేదు. ఇంతకు ముందు లేని ప్రవర్తన నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దానికి తోడు మాటి మాటికి అత్తయ్య, ఇంటికి కాబోయే కోడలివి, అన్నీ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగో బావకు కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్కి సెలెక్ట్ అయ్యాడు. జస్ట్ అలా సర్టిఫికేట్స్ తీసుకోవడం, వెళ్ళి జాయిన్ కావడం అంతే, అంటే ఏవో చెబుతూనే ఉంటుంది. అంతే అని అత్తయ్య చెప్పినంత సింపుల్గా నాకు అనిపించడం లేదు. ఆ మాటకొస్తే బావ మీద నాకు ఆ ఫీలింగ్స్ ఏమీ లేవు. జానకి జానకి అక్కడ ఫోన్ రింగ్ అవుతుంది, తీయొచ్చు కదా అన్న మూర్తి మాటలు పూర్తి కాకుండానే జానకి వెళ్ళి ఫోన్ తీసి హలో అంది. అమ్మా, నేను ప్రశాంత్ని. ఏరా ఎలా ఉన్నావు, ఎప్పుడొస్తున్నావు? నాకేం బాగులేదురా, ప్రాజెక్టు వర్క్ అని వెళ్ళిపోయి అప్పుడే నెల సుమారవుతుంది అని అమ్మ ఏమేమో మాట్లాడుతూ ఉంటే, అమ్మా ఇవాళ నైట్ బయలుదేరి వస్తున్నాను అది చెప్పటానికే ఫోన్ చేశాను. ఇక నిన్ను వచ్చిన పని పూర్తయిపోయింది. సరేరా, ఇక రమ్య వెళ్ళిపోతాను అని ఒకటే కంగారు పడుతుంది. ఏంటో తనకి ఇంటి దగ్గర అంత అర్జెంట్ పని. తనకి సప్లిమెంట్ ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయట. 10 రోజులే కదా అని వచ్చింది, తీరా చూస్తే ఆలస్యమైపోయింది. సరేలే అమ్మా, వచ్చేస్తున్నాగా, రేపు మాట్లాడుకుందాం, ఉంటా బాయ్. ఫోన్ పెట్టేశారు ప్రశాంత్. మామయ్య మామయ్య నిన్నే వినిపిస్తుందా? రమ్య. చెప్పరా బంగారం, ఏమైంది? ఇక్కడే ఉన్నాగా ఎందుకంత బిగ్గరగా పిలుస్తున్నావు? అదే మామయ్య, బావ వచ్చి అప్పుడే వారం అవుతుంది. ఇక నేను బయలుదేరుతాను. తమ్ముడితోనూ చెల్లితోనూ అమ్మకి పని చెక్క పెట్టుకోవడం ఇబ్బంది అవుతుందట. కావాలంటే మళ్ళీ వెళ్ళవచ్చులే, ప్రస్తుతానికి బయలుదేరి వచ్చి అంటూ ఫోన్ చేసిందమ్మా. అవునా, ఎలాగూ వచ్చావుగా, దానికి తోడు బావ కూడా ఉన్నాడు. సరదాగా 4 రోజులు ఊళ్ళో తిరిగి ఎంజాయ్ చేసి అప్పుడు వెళ్ళవచ్చు కదా. రమ్యక్ కోపం అరికాల నుండి నెత్తికెక్కింది. ఎవరితో, నీతోనా బావతోనా? చిరాగ్గా అడిగింది. అది కాదు, ఎలాగో ఒకటి కాబోయే వాళ్ళు, వెళ్తే తప్పేముంది? తన ఉద్దేశాన్ని సమర్థించుకోబోయాడు మూర్తి. మీకే తప్పు కాదు ప్రశాంత్, నేను బయటికి వెళ్ళం తప్పులేదు. వయసు భేదం లేకుండా మీతో వచ్చిన తప్పులేదు. రమ్య, ఏంటా మాటలు? ఇంట్లో పిల్లవి కదా అని చనువుగా ఉంటే అది తప్పేనా? వాదన వద్దు మామయ్య. ఎవరేం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకునేంత చిన్నపిల్లనైతే కాదు. అది కాదు అంటున్న మూర్తిని మధ్యలోనే కట్ చేస్తూ, అది కాదు మామయ్య, డైరెక్ట్గా నేను వెళ్ళలేక కాదు. మర్యాదగా మీరు ట్రైన్ ఎక్కించండి అంతే. నా అంతటి నేనుగా వెళ్తే ఆ తర్వాత మీరే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇంట్లో అనేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది రమ్య. మంచం మీద వెలుకల పడుకొని ఒకటే ఆలోచిస్తూ ఉంది రమ్య. ఏంటి నాకు ఈ టార్చర్? ఊరు నుండి వచ్చింది మొదలుకొని మామయ్య ఒకవైపు, ఇంటికొచ్చిన దగ్గర నుంచి బావ ఇంకోవైపు, ఏవో కారణాలతో చేరిపోతూ దగ్గరవుతూ తాకుతూ ఎలాగైనా ఫిజికల్గా రెచ్చగొట్టి వాడుకోవాలని చూస్తున్నారు. నిజంగా వీళ్ళు మనుషులా? ఒకవైపు కొడుకుతో పెళ్ళి అంటారు, మరోవైపు ఎలాగైనా నన్ను అనుభవించాలని చూస్తాడు మామయ్య. ప్రశాంత్ అయితే పెళ్లికి ముందు ఇవన్నీ కామనే, పర్వాలేదు అంటాడు. చీచీ భగవాన్, ఇలాంటి విషయాలు అమ్మకు చెప్తే ఏమాత్రం నమ్మదు. అత్తయ్యకి చెబితే ట్రైన్ ముందుకు పరిగెడుతూ ఉంటే రమ్య మనస్సు ఇంకా ముందుగానే ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర అమ్మ, తమ్ముడు, చెల్లి, ఇంకా రఘు, వాళ్ళ బాబు రేవన్, సెకండ్ ఇష్యూగా నిండు గర్భిణిగా ఉన్న నందిని, అందరూ అన్ని విషయాలు క్యూ కట్టసాగాయి. వైజాగ్లో ఉండగా అనేకసార్లు ఫోన్ చేసుకున్నప్పుడు నందిని చెప్పుకుంటూ వచ్చినటువంటి మాటల్లో తనకు ఎక్కడో రఘు పట్ల అసంతృప్తి కనిపిస్తూ వచ్చింది. అంత మంచివాడైన రఘును కూడా
తప్పడుతుంది నందిని. తనకెంతసేపు పుట్టింటి ధ్యాస. పుట్టింటి వారి గొప్పతనం తప్ప తన భర్త మంచి గుణాలు, ఔన్నత్యం అర్థం చేసుకోవట్లేదు నందిని. ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూస్తుంది. కాని రఘు నందిని ఎంత ఆప్యాయంగా చూసుకుంటాడు, ఎంత ప్రేమగా చూసుకుంటాడు. అలాంటి మనిషికి ఇలాంటి మనిషా? ప్రతి చిన్నదానికి తప్పడమేనా? ఎక్కడ వారిద్దరికి మ్యాచ్ కాదనిపిస్తుంది. రఘు డిగ్నిఫైడ్గా జాబ్ చేసుకుంటూ ఉంటాడు. ఒక సిగరెట్ కాల్చడు, డ్రింక్ చేయడు, పేక ఆడ్డు. ఎక్కడ నందిని చిన్నబుచ్చుకొని మాట్లాడు. తనే మాట్లాడితే వేరే వాళ్ళు గౌరవించరు కాబట్టి తనకు తానుగా నందిని రిగ్రెట్ చేసుకోవటం ఇష్టం ఉండదు. చెప్పాలంటే నందిని చాలా చాలా లక్కీ. ఆ విషయం తనకి ఎప్పుడు తెలుస్తుందో ఏమో. నందిని విషయం తర్వాత తను మాత్రం ఎంత కాదనుకున్నా రఘు ఆలోచనల నుంచి బయటపడలేకపోతుంది. తనకి ఇలాంటి మనిషి అయితే ఎంత అందంగా కాపురాన్ని మలుచుకోవచ్చు కదా. అలాంటి ఏంటి అతనే అయితే అనిపిస్తుంది. కానీ రఘుకు పెళ్ళైపోయింది, భార్య బిడ్డ ఉన్నారు అన్న ఆలోచన మళ్ళీ వెనక్కి లాగుతుంది. అతని చుట్టూ తన ఆలోచనలు ఎప్పుడు ఇంతగా అల్లుకపోయాయో తనకే అర్థం కావటం లేదు. ఏం చేయడానికి పాలుపోవటం లేదు ఆలోచిస్తుంది రమ్య. రమ్య మనసు తిరిగి వెనక్కి వైజాగ్ వెళ్ళిపోయింది. బంధువులు రాబంధులంటారు, మామయ్య కదా అని చూస్తే కాబోయే కోడల్ని అంటూనే తన వెకిలి వేషాలు మానడం లేదు. ఒకవేళ నన్ను లోబర్చుకుని తర్వాత క్యారెక్టర్ లేదని చూపించి కొడుకు వేరే పెళ్లి చేయవచ్చు అని ఆలోచన కావచ్చు. లేదా కొడుకు తండ్రి 2-in-1గా ప్లాన్ చేస్తున్నాడేమో. మామయ్య మంచోడు కాదు, కొడుకు కూడా అంతే. తను చెప్పినట్టు వింటే పెళ్లి చేసుకుంటాను అంటాడు. వింటే నాతోనే ఇలా ఉందా, ఇంకెవరితో కూడా ఇలాగే ఉందా అని అనుమానపడవచ్చు. ఎవరి వర్షం నేను విన్నా నా జీవితంలో అదే సర్దుకుపోలేని తప్పైపోతుంది. పైగా వాళ్ళ పట్ల నాకు ఆశగాని ఆసక్తి గాని లేవు. ఒక ఆడదాని పట్ల ఇలా ఎలా ప్రవర్తిస్తారో నాకు అర్థం కాదు. నేను ఆశపడుతున్న మనిషిని చేరుకునే దారి లేదు. ఈ రెండు కాక వేరే ఎవరైనా అమ్మ చూస్తే పెళ్లి చేసుకుంటే నేను వాళ్ళతో జీవితాంతం ఇమడగలనా? నాకు నేను న్యాయం చేసుకోగలనా? ఆ వచ్చిన వ్యక్తికి న్యాయం చేయగలనా? అసలు ఇప్పుడు నా పెళ్లికి సంబంధించిన ఇన్ని ఆలోచనలు ఇప్పుడు ఇంత అవసరమా? తెరపు లేని ఆలోచనలతో సతమతమవుతుంది రమ్య. ఇంటి ముందు ఆగిన ఆటోల నుండి దిగింది రమ్య. గేట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతూ గేట్ బయట ఉన్న బైక్ చూస్తుంది. చూస్తూనే రఘు వచ్చినట్టున్నాడు అనుకుంది. చూసి చాలా రోజులైంది రఘుని. ఎప్పుడు చూస్తానా అనుకుంటున్నా తనకు వచ్చేటప్పటికి ఇంట్లోనే ఉండటంతో ఆనందంగా అనిపించింది. ఇంట్లోకి వస్తున్న కూతుర్ని చూసి మామయ్య ఫోన్ చేశాడు, రమ్యను ట్రైన్ ఎక్కించాను అని. అత్తయ్యకి ఎలా ఉంది, ఏమంది అడుగుతుంది తల్లి. తల్లి మాటలకు సమాధానం చెబుతూనే అక్కను చూసి ఎగురుకుంటూ వచ్చిన తమ్ముడికి చెల్లికి తన బ్యాగ్ నుండి చాక్లెట్స్ బిస్కెట్స్ ప్యాకెట్ తీసి ఇస్తూ ఎలా ఉన్నారు రఘు గారు అంటూ పలకరించింది రఘుని. ఫైన్, నాకేంటి బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు చాలా సహజంగానే అడిగారు రఘు. అక్క ఎలా ఉంది అన్నది రమ్య. అక్క అంటూ రఘు ఆశ్చర్యపోతూ ఉంటే నందిని అక్క అని బదిలిచ్చింది రమ్య. ఇది ఎప్పటి నుండి అని అడిగారు రఘు. కొన్ని అలా అయిపోతాయంతే అంది రమ్య. అబ్బో అన్నట్టు భుజాలు ఎగరేశారు రఘు. అయినా నిల్లాళ్ళు పైబడి ఫోన్లో అక్క నేను బోల్డు విషయాలు మాట్లాడుకున్నాం. కళ్ళు మిటకరిస్తూ అంది రమ్య. అయితే ఇక నుండి జాగ్రత్తగా ఉండాలన్నమాట అన్నారు రఘు ఎక్కసెక్కంగా. ఇంతలో అందరికీ టీ తీసుకువచ్చింది పద్మిని. టీ తాగటం అయ్యాక నాకు వంటింట్లో లంచ్ ఏర్పాట్లు చేసుకోవాలి అంటూ వెళ్ళిపోయింది పద్మిని. సరే నేను బయలుదేరుతాను, రమ్య కూడా జర్నీ చేసి వచ్చిందిగా, పని చూసుకోండి, ఉంటానులే రఘు. రఘు వెళ్తూ ఉంటే గేటు వరకు వెంట వచ్చిన రమ్య రేపు ఆదివారం కాలేజ్ సెలవు అనుకుంటా అంది. అవును అని బదిలిచ్చారు రఘు. రేపు మీతో పర్సనల్గా మాట్లాడాలి, మధ్యాహ్నం లంచ్ అయ్యాక ఫోన్ చేస్తాను అంది రమ్య. ఏమిటో అంత పర్సనల్ అన్నారు రఘు. చెబితే గాని రారా, మీరు రేపు వస్తున్నారంతే అనేసి గేట్ క్లోజ్ చేసుకుంది రమ్య. రమ్య ఫోన్ చేసిన ప్రకారం గణేష్ టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు రఘు. 1-2 సార్లు చేతి వాచ్ చూసుకున్నారు రఘు. టైం మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. అంతలోనే ఒక 50 గజాల దూరంలో ఉన్న క్రాస్ రోడ్డు నుండి వస్తూ ఉన్న రమ్య కనిపించింది. వస్తూనే లేట్ అయ్యానా అంది. లేదు, నేనే కొంచెం ముందు వచ్చాను అని బదిలిచ్చారు రఘు. బైక్ సీట్ మీద చరుస్తూ పోనీ అని రమ్య అనడం, రఘు బైక్ స్టార్ట్ చేయటం,
రమ్య ఎక్కటం జరిగిపోయాయి. కొంచెం దూరం వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు రఘు. నీ ఇష్టం అంది రమ్య. లేదు, ప్రోగ్రాం ఫిక్స్ చేసింది నువ్వే చెప్పు అన్నారు రఘు. పోనీ ఇండోరా అవుట్డోరా ఇదేనా చెప్తావా రెట్టించింది రమ్య. నీ ఇష్టం అన్నానుగా అని రఘు అంటుంటే అతని వైపు సూటిగా చూసింది రమ్య. దాంతో పోనీ అవుట్డోర్ అన్నాడు. అయితే బీచ్కి పోనీ. ఆ మాట విన్నదే బండి బీచ్కి బయలుదేరింది. కొంచెం టౌన్ అవుట్స్కర్ట్స్కి వెళ్ళాక ఏంటి అలా మౌనంగా డ్యూటీ చేస్తున్నట్టు, ఏదైనా మాట్లాడవచ్చు కదా అంది రమ్య. మాట్లాడడానికి ఏముంది, నువ్వే ఏదో మాట్లాడాలి అన్నావు కదా. విషయం గుర్తు చేశారు రఘు. ఓ అదా, మాట్లాడదాం. ఏమంటుంది ఏంటి అక్క అడిగింది రమ్య. అక్క సంగతి సరే పక్కన పెట్టు, నువ్వేంటి సార్ మీరు రఘు గారు అవన్నీ ఏమైపోయాయి? అవా ఆ పక్కన పెట్టేశాను. ఎందుకని అంటే కొన్ని అంతే, అలాగే జరిగిపోతాయి. ఆహా అలాగా, ఏం తెలియనట్టు మాట్లాడవద్దు. అంత సడన్గా నన్ను ఇంటికి తీసుకువెళ్తే ఏమనకుండా ఉందా నందిని స్ట్రైట్గానే అడుగుతుంది రమ్య. ఆఫ్ కోర్స్ తను నీతోనే బాగానే మాట్లాడింది, బాగానే రిసీవ్ చేసుకుంది, బాగానే మర్యాద చేసింది. ఐ మీన్ ముభావంగా అయితే లేదు కదా గుర్తు చేశారు రఘు. ఓకే అంతవరకు ఓకే. నన్ను ఇంటి దగ్గర దిగబెట్టి నువ్వు ఇంటికి వెళ్ళాక ఏమనలేదా? అనలేదని చెప్తున్నాను. ఇదిగో మనం ఇలా పెత్తనాలు చేస్తూ ఉంటే అలా అడిగించుకునే రోజు రానే వస్తుందేమో. భయపెడుతున్నావా అడిగింది రమ్య. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య అన్ఫేర్గా ఉన్నప్పుడు తారుమారే పరిస్థితుల గురించి ఆలోచించడం భయమైతే నేను భయపడుతున్నాను అన్నారు రఘు. సరే, ఏదో సరదాగా నీతో బీచ్కి రావాలనిపించింది, అడిగాను, తీసుకెళ్తున్నావు. దీంతోనే ఏదో అయిపోతుందని మనసు పాడు చేసుకోకు. నీకెంతసేపు ఇల్లు ఇల్లాలు వాళ్ళ సంతోషాలు సుఖాలు చూడడం తప్ప నీ మనసుకు నచ్చేటట్టుగా నువ్వేం బతున్నావో ఆలోచించు. నీకోసం నందిని ఏం త్యాగం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? అది కాదు, అదంతా నా బాధ్యత. సరే నేను కాదన్ను, మీ బాధ్యత వరకు అయితే పర్వాలేదు. కానీ నందిని పుట్టింటి తరపు బరువు కూడా నీ బాధ్యత అనుకొని మోస్తున్న నీకు మీ అత్త వాళ్ళ నుండి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుండి కానీ దక్కుతున్న విలువేంటో గౌరవమేంటో ఎప్పుడైనా ఆలోచించావా? నీ మంచితనాన్ని చేతగానితనంగా వాడేసుకుంటుంది, గమనించడం లేదా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తుంది రమ్య. నువ్వంటున్నది నిజమే, కానీ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు తగ్గాలి కదా. నన్ను నమ్ముకొని వచ్చింది రోజు పేచీలు పెట్టుకుంటావా అని చెప్తున్న రఘుకు తను మాత్రమే నమ్ముకొని వచ్చిందా? నువ్వు తను నమ్ముకొని పెళ్లి చేసుకోలేదా? తన్ని బాధ పెట్టకుండా గౌరవంగా చూసుకోవాలి, బాగుంటుంది. కానీ మిమ్మల్ని కూడా బాధ పెట్టకుండా గౌరవంగా చూసుకోవాల్సిన బాధ తనకి లేదా? భర్త అంటే భరించువాడు అని నెత్తికెక్కి మరి తొక్కేయాలా? నువ్వెన్ని అయినా చెప్పు రఘు, నాకు మాత్రం నందిని తీరు నచ్చలేదు చెప్పుకొస్తుంది రమ్య. ఎవరి సంస్కారం వాళ్ళది, సర్దుకుపోకపోతే సంసారాలు అల్లరిపాలవుతాయి రమ్య. ఏమో అవన్నీ నాకు తెలియదు. నీలాంటి మంచి మనసుకి ఏ వ్యసనాలు లేని బాధ్యతాయుతమైన గౌరవప్రధానమైన వృత్తిలో ఉన్న నీకు తగిన గౌరవం దక్కకపోతే నాకెందుకు నచ్చటం లేదు. ఇవన్నీ నేను మాట్లాడొచ్చా లేదా నాకు తెలియదు. నందిని పరిచయం అయ్యాక నేను వైజాగ్ వెళ్ళాక ఇంచుమించు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకున్నాం. కానీ రోజు నీ మీద ఏవో నిందలు చెప్పటమే నాకెందుకో చాలా బాధ అనిపించింది. అక్కడ ఉన్నా అన్న మాటే గాని ప్రతిక్షణం నా మనసు ఇక్కడే ఉంది. ఆ కారణం చేతనే నువ్వంటే పరాయన్న భావన పోయి సారు గారు లాంటి గౌరవవాచకాలు కూడా పోయి నువ్వు అనేస్తున్నాను. బయట వ్యక్తులు గౌరవవాచకాలతో మాట్లాడతారు. మన అనేవాళ్ళు, ముఖ్యంగా నా అనేవాళ్ళు పిలుపును సొంతం చేసుకుంటారు. మీకు నా పట్ల ఏ అభిప్రాయం ఉందో నాకు తెలియదు, కానీ మీ పట్ల నాకు మాత్రం సొంతం అనే అభిప్రాయం ఉంది. అందుకనే నువ్వు అంటున్నావు. ఒకవేళ నేను మాట్లాడేది తప్పైతే మీ ఇంట్లోని విషయాలు బాగా లోతుగా కలుగజేసుకున్నాను అనుకుంటే దయచేసి క్షమించండి అంటూ రమ్య సుదీర్ఘంగా మాట్లాడింది. సరే, చాలా మాట్లాడావు కానీ క్యాన్ జ్యూస్ తాగుదామంటూ రోడ్డు పక్కన షుగర్ క్యాన్ జ్యూస్ షాప్ దగ్గర బైక్ ఆపారు రఘు. అన్న 2 గ్లాసెస్ ఐస్లెస్ అని ఆర్డర్ చెప్పాడు. వాళ్ళ దగ్గరగా నిలబడి మాట్లాడుకున్నారు. బీచ్ ఇంకెంతసేపు పడుతుంది అడిగింది రమ్య. జస్ట్ 5 మినిట్స్ అంటూ చేతికి వచ్చిన షుగర్ క్యాన్ జ్యూస్ గ్లాసులు తీసుకొని ఒక ట్రమ్మెకిచ్చి తను కూడా ఒకటి తీసుకొని తాగుతూ, అవును ఏమిటి వైజాగ్ విషయాలు ఏం చెప్పలేదు అని అడిగాడు. అత్తయ్యకి లైఫ్ స్పాన్ తగ్గిపోయింది,
ఎప్పుడో చిటుక్కుమంటుంది. ముఖంలో కొంచెం బాధ కనిపిస్తూ ఉండగా బదులు చెప్పింది రమ్య. షాప్ వాడికి డబ్బులిచ్చేసి వచ్చి బైక్ స్టార్ట్ చేస్తూ, ఏంటి మీ మామయ్య గారు అబ్బాయి ప్రశాంత్కు నీకు మ్యారేజ్ అట కదా అడిగారు రఘు. బీచ్లో బైక్ పార్క్ చేసి రమ్య రఘు ఇద్దరు పక్క పక్కన నడుస్తున్నారు. అది అంత మంచోళ్ళు మా మూర్తి మామయ్య, ఆయన కొడుకు ప్రశాంత్. ఇప్పుడు చెప్పు, ప్రశాంత్తో పెళ్లికి నన్ను రెడీ అవ్వమంటావో వద్దంటావో చెప్పు అడుగుతుంది రమ్య. నువ్వు చెబుతున్న చూస్తుంటే నీ ఆలోచనే సరైంది. ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేయడం మంచిది రఘు సలహా. ఇవన్నీ ఏం తెలియని మా అమ్మ నా అన్న కొడుకు అని ఊరికే ఎగబడిపోతుంది. ఇద్దరు కబుర్లలో బీచ్లో జనాలకు కొంచెం దూరంగా వచ్చారు. తెల్లటి ఇసుక తిన్నెలను చూపిస్తూ అక్కడ కూర్చున్న మంది రమ్య. ఎగసి ఎగసి వస్తున్న అలలను చూస్తూ వాటికి ఎదురుగా కూర్చున్న ఇద్దరు కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఏం ఆలోచించావు? చాలా కూల్గా అడిగింది రమ్య. అబ్బే ఏం లేదు రఘు బదులు. అది కాదు మాస్టరు, మన గురించి ఏం ఆలోచించారు రెట్టించింది రమ్య. మన గురించి ఆలోచించడానికి ఏముంది? పోనీ మహాశయ నా గురించి ఏం ఆలోచించావు రమ్య సూటిగా అడిగింది. చూడు రమ్య, నీ మాటలు నీ చేష్టలు నాకు అర్థమవుతున్నాయి. ఇందులో ఏముందిలే, నో ఏదోలే, చిన్నపిల్ల తెలిసి తెలియని మాట్లాడుతుంది అనుకున్నాను. నీలో మార్పు లేదు. ఇలాంటి రోజంటూ ఒకటి వచ్చే అవకాశం ఉంది అని అనిపించి నేను బ్యాచిలర్ని కాదని, నాకు పెళ్ళై పెళ్ళాము సంతానం ఉందని నీకు కొంచెం చూపించాలని మా ఇంటికి తీసుకువెళ్ళి మరి పరిచయం చేశాను. అయినా నీలో మార్పు లేదు. నువ్వు పదే పదే ఎందుకు అలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. శుభ్రంగా చదువుకో, క్వాలిఫికేషన్ సంపాదించు, మంచి జాబ్ సంపాదించు, తర్వాత నీ వయసుకు తగ్గవాన్ని ఎవరినైనా పెళ్లి చేసుకో. అంతేగాని ఇప్పటి నుంచి ప్రేమ పెళ్ళి దాని ఆలోచనలు, అది కూడా పెళ్ళై సంతానం కూడా ఉన్న నా అలాంటి వాడితో నువ్వు కరెక్ట్ కాదు రమ్య. అది కాదు అంటూ రఘు మాటలకు అడ్డు రాబోతుంది రమ్య. నన్ను చెప్పని అంటూ రఘు మరింతగా మాట్లాడుతూ, నీ వరకు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు కానీ ముఖ్యంగా నాకు ఇది కరెక్ట్ కాదు. నేను చేసే ప్రొఫెషన్కి, నీ ఉన్నటువంటి పరిస్థితికి, వయసుకి, దేనికి ఇలాంటి ఒక ఆలోచన సరైంది కాదు. దయచేసి ఈ విధమైన పిచ్చి ఆలోచనలు పెట్టుకోక నీ కెరియర్ చూసుకో. మీ అమ్మగారు సింగింగ్ని అభిమానిస్తూ మీ ఇంటికి వస్తూ మీ అమ్మగారి దృష్టిలో ఎంత మంచివాడిగా పేరు ఉన్న నన్ను ఇలాంటి విషయాలు బయటపడితే ఎంత వరస్ట్గా చూస్తారో తెలుసు నీకు. అసలు నా మొహం చూపించుకోవాలనా? దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నన్ను నమ్ముకున్న నా భార్య బిడ్డలకు అన్యాయం చేసి నేను రేపు నీకు మాత్రం న్యాయం చేయగలనా అని చెప్పుకొచ్చిన రఘు కొద్దిసేపు ఆగాడు. అంతవరకు రఘు చెప్తున్న ప్రతి అక్షరాన్ని వింటూ తన కంటి చూపుని ఇసుకలో గుచ్చుగుచ్చు చూస్తూ ఇసుకలో గీతలు గీస్తూ ఉన్న రమ్య కంట్లోంచి టపాటపా కన్నీటి బొట్లు రాలాయి. మీరు చెబుతున్నది ప్రతిదీ నేను ఆలోచించాను. ఇక్కడికి దూరంగా వైజాగ్ వెళ్ళి మరి సుమారు 2 నెలలు మనసు మళ్లించుకోవడానికి ప్రయత్నించాను. సాధ్యం కాలేదు. ఇక నా వల్ల కాదని నాకు తెలిసింది. నాది చిన్నపిల్ల చేష్ట అని మీరు అనుకోవచ్చు, కానీ నా ఆలోచన చాలా స్థిరమైంది, బలమైనది. ఏ నాటికి నా ఆలోచనలో మార్పు రాదు. దీనికి పర్యవసానం ఏమిటో నాకు తెలియదు. ఎరుపెక్కిన కళ్ళతో రఘును చూస్తూ ఉంది రమ్య. ఏం చేయాలో పాలుపోవటం లేదు, ఏం చెప్పాలో తెలియటం లేదు. శూన్యంలోకి చూస్తూ ఉన్న రఘు. నేను నీకోసం ఏం చేయడానికైనా వెనుకాడను. ఎదురుగా వస్తున్న కెరటాల మధ్యకి వెళ్ళిపోమన్నా నేను సిద్ధం. నీలాంటి మంచి మనసి నాకు కావాలి. అనుకోకుండా ఇద్దరి మధ్యన కాసేపు మౌనం చోటు చేసుకుంది. అప్పటికి లేచి అటు ఇటు తిరుగుతున్న రఘు. సరే రమ్య, ఇంత అర్జెంటుగా ఈ విషయాన్ని మనం తేల్చుకోలేము. కొంచెం సమయం తీసుకుంటే మనకి తగిన సరైన సొల్యూషన్ దొరుకుతుంది. పొద్దుపోతుంది, బయలుదేరదాంలే అన్నాడు అప్పటి వరకు నల్లబడుతున్న దిక్కులను చూస్తూ. కూర్చున్న చోటు నుండి చెయ్యి చాపింది రమ్య. రఘు చెయ్యి ఊతంగా అందిస్తే పట్టుకొని లేచింది రమ్య. అలా లేచినట్టే ఒక ఉదుటున రఘును చుట్టుపట్టుకుని బావురమంటూ, ఎప్పటికీ నా చేయి విడిచిపెట్టకు రఘు, నువ్వు లేకపోతే నేను బతకలేను అన్న రమ్యను పొదవి పట్టుకొని, చూడు పిచ్చి రమ్య, ఇదొక చిన్నపాటి ఆవేశం. దీని నుంచి బయలుదేరితే మంచి ఆలోచన వస్తుంది. మనిద్దరం ఒకరికి ఒకరు మంచి స్నేహితులుగా ఉందాం, ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం, ఒకరికొకరు సహకరించుకుందాం అన్న రఘు మాటలకు అడ్డు వస్తూ, నాది పిచ్చి అని మీరు అనుకున్నారు కానీ ప్రేమ అని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు నాకు ఏదో శారీరక వాంఛ ఉందని కానీ అర్జెంట్ అని కానీ నేను అనడం లేదు. కానీ ఈ క్షణం నుంచి నా తనువు, మనసు, ప్రాణం అన్ని నీ సొంతం. నన్ను నేను అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆపై నీ ఇష్టం అన్న రమ్యను లాగి లింపకాయ కొట్టారు రఘు. ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.